పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విడిపోవాలని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత దిక్కుమాలిన దగులుబాజీ రాజకీయం చేసినా, మీ పనికిమాలిన అస్త్రాలన్నీ బయట పెట్టి సోషల్ మీడియా వేదికగా ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఓ పక్క జన సైనికుల్ని టార్గెట్ చేస్తూ సునకానందం పొందే ప్రయత్నం చేసినా, మీరు ఏది చేసినా సరే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ దగ్గర వైసీపీ పార్టీ పప్పులు బుడకవు. వైసీపీ పార్టీ నాయకుల ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడడు. వైసీపీ పార్టీ కార్యకర్తలు ఏదైతే కావాలని కోరుకుంటా ఉన్నారో అది జరగదు. ఇక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళాలంటే జనసేన పార్టీ కార్యకర్తలు సింగిల్గా వెళ్ళమని కోరుకోవాలి, కానీ వైసీపీ పార్టీ కేడర్ అంతా సింగిల్గా వెళ్ళమని కోరుకుంటున్నారంటే దానిలో ఉన్నటువంటి అర్థం, పరమార్థం, ఉద్దేశం, దురుద్దేశాలన్నీ కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇటు జనసేన పార్టీ కేడర్ లేదు, అటు టీడీపీ పార్టీ కేడర్ లేదు. తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్రనాడు రాజకీయం వేరు, తెలంగాణ రాజకీయం కూడా వేరు, డిఫరెంట్. కాబట్టి అక్కడ విజయ్ సింగిల్గా వెళ్ళిపోయి పోటీ చేసేసినాడు. ఇక్కడ సింగిల్గా వెళ్ళిపోతే కనుక మా జగనన్న అధికారంలోకి వచ్చేస్తాడు, సీఎం పీఠం ఎక్కేస్తాడు, పవన్ కళ్యాణ్ని తొక్కేస్తాడు, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి దోమలతో కుట్టిస్తాడు. మీ ఊహలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఇంకో 10 సంవత్సరాల పాటు జరగకపోవచ్చు. 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా అయితే మమతా బెనర్జీకి నష్టం వచ్చిందో ఆ మాదిరి ఏదైనా వ్యతిరేక ఓటు కారణంగా జగన్ గారు అధికారంలోకి రావచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నంత వరకు టీడీపీ పార్టీకి డోకానే లేదు, కూటమి ప్రభుత్వానికి ఇబ్బందే లేదు. సో మీరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని చేసినా, ఎంత రాజకీయం మాట్లాడినా పవన్ కళ్యాణ్ రాజకీయం ఆయనకి తెలుసు. కాబట్టి మీరు ఇలా ఏడుస్తూనే ఉండాలి, వాళ్ళు అట్లా నవ్వుతూనే ఉంటారనేది జనసైనికుల యొక్క మాట.